అందరికీ నమస్తే అండి. ఈ నెల 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి గానీ, ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాడా? వెళ్ళడా? ఇదొక క్వెషన్ మార్క్. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు మెగా డీఎస్సీకి సంబంధించి ఇంత పోరాటం చేస్తున్నారు కదా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు. ఇప్పుడొక అద్భుతమైన అవకాశం వచ్చింది. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా? వెళ్ళడా? అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ మాట. అయితే దానికి అఫీషియల్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్లరంట. అసెంబ్లీకి వెళ్లరు గానీ, శాసన మండలికి వెళ్తారంట. కౌన్సిల్‌కి వెళ్తారంట గానీ, అసెంబ్లీకి వెళ్ళరంట. ఇదెక్కడ లాజిక్కో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దానికొక లాజిక్ చెప్పుకొచ్చారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట. దానికని చెప్పేసని వీళ్ళు అసెంబ్లీకి ఎళ్ళరంట గానీ, శాసన మండలిలో మాత్రం బలం ఉంది కాబట్టి మేము మండలికెళ్తాం అంటారు. ఇదెక్కడ లాజిక్కో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, ఈ డీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మొన్నటి వరకు మీరే మాట్లాడారు కదా! 5, 6 లక్షల మంది ఎగ్జామ్స్ రాసారు. వాళ్ళ జీవితాలు ఏం గావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం గావాలని చెప్పేసని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన మీరు మరి అసెంబ్లీలో డీఎస్సీ పైన చర్చ పెట్టడానికి వచ్చిన నష్టమేముంది? వాళ్ళందరికీ న్యాయం చేసినట్టు ఉంటది గదా! లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీకు ముఖ్యమా? మీకు ప్రతిపక్ష హోదా ముఖ్యమా? ఏది ముఖ్యం మనకి? ఈళ్ళే కదా! అంటే మీ లాజిక్ ప్రకారం మనకు నిరుద్యోగ యువత భవిష్యత్తే మనకు ముఖ్యం గదా! మరి అసెంబ్లీకెళ్ళడానికి వచ్చిన నొప్పేంటి? ఒకవేళ మీరు ఈ అసెంబ్లీ సమావేశాలకు గాని మీరు వెళ్ళకపోతే, మీరు చేసిన ఆరోపణలో అబద్ధం అంటే ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ప్రజలు గమనిస్తారండి. అది గమనించుకోవాలి బాగా మనం. ఇకనైనా సరే ఈ గాలిలో కత్తులు తిప్పడం మానేసి, ఈ రోడ్లంట పట్టుకొని టెంట్లేసేసి, నిరసన కార్యక్రమాల పేరుతోని మీ నాయకుల చేత బూతులు తిట్టిచ్చేసి, ఈ హడావిడి అంతా మానేసి, రేపు 17వ తారీఖు నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, మిగిలిన 10 మంది అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి, డీఎస్సీ పైన చర్చ పెట్టి, మీ దగ్గరున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీలో చూపిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. అప్పుడు మీ వాదనకి కాస్త బలం చేకూరుతది. ఓహో! వీళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారా? ఓకే. నిజంగా ఏదైనా జరిగిందేమో అని చెప్పని అనుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుద్ది. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిద్ది. లేదు మేము వెళ్ళం. ఇది ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదు అంటారా? మీరు కేవలం ఓట్ల కోసం ఈ డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి మీరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారు. ఇంతకు మించి ఏమీ లేదు ఇందులో. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, గత 5 ఏళ్ల కాలం పాటు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా వీళ్ళు డీఎస్సీ పైన పోరాటాలు చేశారు. తేలిపోద్దిగా. ఇంకొక వారం రోజులైతే ఈ డీఎస్సీ పైన వీళ్ళు చేసే ఆరోపణలు నిజమా? లేదంటే అవాస్తవాలా? వాస్తవాలా? అనేది ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీకెళ్ళడానికి ఏముందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకెళ్తానంటే ఎవరన్నా వద్దంటారా? ఎవరన్నా ఆపుతారా? అసెంబ్లీలో మీ మీ దగ్గరున్న ఆధారాలు చూపిత్తంటే ఎవరన్నా అడ్డుకుంటారా? లేదు. వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టికే అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడతారు.